తాను ఎవరి విధుల్లో జోక్యం చేసుకోలేదన్న కడియం శ్రీహరి వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. మంత్రి చేయాల్సిన పనులు కడియం చేస్తానంటే ఎలా అని నిలదీశారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం పీసీసీ చీఫ్కు తన బాధ చెప్పుకున్నానని తెలిపారు. ఒకవేళ నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే అది సమీక్ష కాదు. కలెక్టర్ నా దగ్గరికి వస్తే అది సమీక్ష. నేను కలెక్టర్ దగ్గరికి పోతే అది రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా. నేను నా నియోజకవర్గ ఆలయాల అభివృద్ధి గురించి, వాటి రిపేర్స్ గురించి, వాటి రెనోవేషన్స్ గురించి అర్చకులు లేరు, ఈవోలు లేరు, ఇది కొంచెం చూడండి అని చెప్పడానికి మాత్రమే కమిషన్ దగ్గరికి పోయిన తప్ప మొత్తము శాఖ పైన సమీక్ష నేను ఎలా చేస్తాను, నాకేమీ అధికారం ఉన్నది అలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు, అలా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అసలు నేను తప్పే చేయలేదు, వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను. నేను అది నా హక్కు, అది ఒక ఎమ్మెల్యేగా నాకున్న హక్కు. అది నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్ళలేదు, ఎవరి అధికారాలు కూడా తీసుకోలేదు. ఆయన ఏమంటాడంటే నన్ను పోవద్దు, నేను పోవద్దు అనడం లేదండి, పోవచ్చు. ఎవరైనా సామాన్య వ్యక్తి అయినా కూడా కమిషనర్ ఆఫీస్కి పోవచ్చు. బట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కమిషనర్ గారి ఛాంబర్లో ఇవ్వాలి. ఆయన మీటింగ్ హాల్లో మీటింగ్ పెట్టి అందరినీ కూర్చోబెట్టి కమిషనర్ గారిని పక్కన కూర్చొని ఆయన పక్కన ఆయన కూర్చున్నాడు. మళ్ళీ మీటింగ్ పెట్టి ఏమని రిలీజ్ చేశాడు మినిట్స్, ఆయన ఫోటోలు రిలీజ్ చేసుకుంటూ మేము మీటింగ్ కండక్ట్ చేశాము, దాని మీద రివ్యూ చేశాము, అధికారులకి ఆదేశాలు ఇచ్చాము, డిపిఆర్లు ప్రిపేర్ చేయమని, మొత్తం భూముల ఆక్రమణ గురించి వీటన్నిటి మీద కూడా ఇచ్చాము అని చెప్పి డీటెయిల్డ్గా ఆయన ఒక నోట్ రిలీజ్ చేశారు. అంటే దాన్ని ఏమన్నారు, ఆదేశించడము, మీటింగ్ కండక్ట్ చేయడము అనేది కమిషనర్ ఆఫీస్లో ఎవరు చేయాలి, అది ఒక మంత్రి మాత్రం చేయాలి. అది చేసి మళ్ళీ తప్పించుకొని ఈరోజు నేనేం తప్పు చేయలేదు, నాకు అన్నీ తెలుసు, రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు అంటే ఆ విధంగా మీటింగ్ పెట్టి ఆదేశించడము అది రూల్సా?